బూటకపు ఎన్కౌంటర్లను తక్షణమే ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బీజాపూర్ కాంకేర్ అడవుల్లో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ చేయడానికి నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు నంబాల కేశవరావును ఆసుపత్రి నుండి తీసుకొచ్చి బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యవాదులుగా ఎన్కౌంటర్లను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇలాంటి దాడులు చేయడం ఏమైనా చర్యగా భావించామని అన్నారు. బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని కోరారు. ఆదివాసులకు జీవించే ఉందని ఈ బూటకపు ఎన్కౌంటర్ పథకం ప్రకారమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్, అబూజ్మడ్, నారాయణపూర్ అడవులలో మొత్తం కూడా రక్తం ఏరులై పారుతూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా 16 నెలల నుంచి భారతదేశంలో ఒక హత్యాకాండ కొనసాగుతూ ఉంది. ఒక మారణ హోమం కొనసాగిస్తూ ఉంది ఈ బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వము. ఇవాళ మేము ఒకటే అడగదలుచుకున్నాం. ఈ దేశ పౌరులు, మావోయిస్టులు అనే వాళ్ళు ఈ దేశ పౌరులు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంతం ద్వారానే ఈ దేశంలో ఉన్నటువంటి 80% ప్రజలకు న్యాయం జరుగుద్దని ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని వాళ్ళు అడవి మార్గాన్ని బట్టి అడవులలో ఉన్నటువంటి వాళ్ళను ఇవాళ ఏ రకంగా కూడా ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలిగించినటువంటి వాళ్ళపైన హత్యాకాండ కొనసాగిస్తున్నారు. 16 నెలల కాలంలో ఇవాళ 500 పైసలకు ఆదివాసీల పైన, మావోయిస్టుల పైన ఎన్కౌంటర్ ఎంత మాత్రం కాదు, అవి బూటకు ఎన్కౌంటర్లో హత్యలను కొనసాగిస్తూ ఇవాళ ఫాసిస్టు ప్రభుత్వం సింగిల్ వేస్తూ ఉంది. ఒకటే చెప్తా ఉన్నాము, ఇవాళ 2025 మార్చి కల్లా నక్సలిజాన్ని అంతమొందిద్దామని ఏదైతే అమిత్ షా కలలు కంటున్నాడో ఇవి కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే ఎక్కడైనా ప్రపంచంలో మొత్తము అసమానతలు, ఆకలి, దారిద్ర్యం, పీడన ఉన్నంత కాలము నక్సలిజం అనేది ఉంటుంది. ఆ యొక్క మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం వెలుగులోనే ఇవాళ ఒక సైద్ధాంతిక ఆలోచనని నమ్ముకొని ఆ సిద్ధాంతం ప్రకారము ఈ దేశంలో ఏదైతే బూటకు ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల ద్వారా ఈ యొక్క ప్రజలకు న్యాయం జరగదని చెప్పేసి ఆ మార్గాన్ని ఎన్నుకున్నటువంటి మావోయిస్టులని వల్ల బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరించదలుచుకున్నాం. అనేక సార్లు వల్ల మావోయిస్టు పార్టీ వాళ్ళు చర్చలకు ఆహ్వానించారు. కానీ ఏ రోజు కూడా చర్చలకు ఆహ్వానించకుండా ఏకదాటిగా దాడులు చేస్తూ అడవిని మొత్తం జల్లడబడుతూ ఇవాళ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకుంటున్నటువంటి వాళ్ళని కూడా పట్టుకొచ్చి బూటకు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. ఈ దేశం పైన టెర్రరిస్టులు 26 మందిని చంపేస్తే 4 పట్టుకోవాలన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశ పౌరులైనటువంటి ఈ దేశ సంపద కోసము, ఈ దేశ